హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఇది వచ్చేసి డీ మార్ట్ అండి. మా అమ్మాయి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏముండదండి, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే ధర తక్కువ ఐటమ్స్ ఎక్కువ అంటారు కదా, అట్లా అన్నమాట. ఏంటి మాకు ఈ సోది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి, ఊరికే ఏదో ఒక వీడియో పెట్టి మాట్లాడదాము అనేసి అంతే. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదండి. అయితే రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి, ఎక్కువ ఉండకుండా ప్రతి వస్తువు అయితే దొరుకుతుంది ఇక్కడ. మా నైరా నష్రాతో షాపింగ్కి వెళ్ళాలంటే గట్స్ ఉండాలండి ఫస్ట్. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు నచ్చినవన్నీ తీసి దాంట్లో పెట్టేసుకుంటారు, ట్రాలీలో వేసేసుకుంటారండి. మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి తీసేస్తారేమో అని చూసుకొని ఉంటారు. తీసేస్తారో బిల్లింగ్ టైంలో తీసేస్తారా ఉంచుతారా అన్నట్టు చూసుకొని ఉంటారనమాట. ఎందుకు అలా చూసుకొని ఉంటారంటే ఇంతకు ముందంతా అంతే అనమాట. వాళ్ళు వేసినవన్నీ బిల్లింగ్ టైం అప్పటికి మొత్తం తీసి సైడ్కి పెట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం తెలివి వచ్చింది కదా, అందుకనేసి చూసుకొని ఉంటారు, తీసేస్తారా ఉంచుతారా అన్నట్టు చూసుకొని ఉంటారు వీళ్ళిద్దరు కూడా. పెద్ద పాప అంటే సరే, నషరా కూడా చూసుకొని ఉంటుంది అట్లాగే. ఏదైనా సరే కానీ ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు అలా బయటికి తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా మైండ్ ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి టీ అండి, ఈ మట్టి కప్పులు ఉంటాయి కదా, దాంట్లో టీ తాగాలని ఇంతకుముందు తాగితే సూపర్ టేస్టీగా ఉన్నింది. అందుకనేసి ఈసారి కూడా ఆ కప్పుల్లో తాగాలి అనేసి తీసుకొచ్చాను నేను ఇక్కడికి. ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే టీ కానివ్వండి, సమోసా అలాంటివన్నీ ఉంటాయి, స్నాక్స్ టైపు. ఈవినింగ్ టైంలో టీ అయితే కొంచెం చక్కెర తక్కువ ఉంది కానీ సూపర్గా ఉంది. ఇది వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి? ఇక్కడ దగ్గరలో పార్క్ ఉందంట. పార్క్ అంటే పక్షులు అవన్నీ, చిలకలు, చాలా రకాల పక్షులు ఉన్నాయని పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళాలి అనేసి అక్కడికైతే వెళ్తున్నారు వీళ్ళు. అక్కడ గ్రీనరీ కానివ్వండి అంతా సూపర్గా ఉందండి. వీడియో మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుందండి. వీడియో అన్నీ మిక్స్ చేసి పెట్టాను. ఈ వీడియో కూడా ఇంటి దగ్గర వీడియో కూడా ఉందండి. లాస్ట్లో మా పిల్లలు ఆడుకునేది, అది కూడా చాలా బాగుంటుంది, చూడండి తప్పకుండా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే పిల్లల్ని కాసేపు అలా బయటికి తీసుకెళ్ళడము అట్లా కానీ చేస్తూ ఉంటే వాళ్లకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇంతకుముందులాగా ఉమ్మడి కుటుంబాలు అయితే లేవండి. ఇద్దరు పిల్లలు అంతే, వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. లేకపోతే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ అని అలా ఫ్రెండ్స్ మాత్రమే ఉంటారు. బయటికి తిప్పుతా అట్లా ఉంటే వీళ్ళకి మెచ్యూరిటీ అనేది చాలా బాగా వస్తుందండి. ఎందుకు ఏంటి అంటే నాకు అలా అనిపిస్తుంది అంతే. ఇద్దరే ఉంటే వాళ్ళకి అసలు లోక జ్ఞానమే అంతగా తెలియదు కదా, అందుకనేసి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తూ ఉంటే జనాలని చూస్తూ, బయట ప్రదేశాలన్నీ చూస్తూ అలా వాళ్ళకు కొంచెం తెలివితేటలు అనేది ఎక్కువ వస్తాయి. వీళ్ళేంటంటే పిల్లలు ఎంతసేపటికి వాళ్ళు తల్లిదండ్రులతోనే ఆడుకోవడము, లేకపోతే ఎంతసేపు సెల్ చూసుకోవడము, టీవీ చూడడము, ఇది మాత్రమే అవుతుంది కదా. అందుకనేసి అప్పుడప్పుడు అలా బయటికి వెళ్తూ ఉంటే ఫోన్లో గొడవ ఉండదు, బయట అందరినీ చూస్తూ ఆస్వాదిస్తూ పక్షుల్ని అలా అంతా చూస్తూ చాలా వాళ్ళ మైండ్ కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు వెళ్ళే పార్క్ అయితే నిజంగా చాలా బాగుందండి, మనశ్శాంతిగా ఉంటుంది అక్కడికి వెళ్తే. అంత గ్రీనరీగా చూడండి, అసలు ఎంత గ్రీనరీ, సూపర్గా ఉంది. వాటర్ అంతా చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళి చూడండి. జనాలు కూడా ఫుల్ ఉన్నారండి, కిత అంటున్నారు. సండే సాటర్డే కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే సిటీస్లో ఇలాంటి చోట్లకి వెళ్ళాల్సిందే కదా, లేకపోతే ఇళ్ళల్లోనే ఉండి చాలా అంటే బోర్ కొట్టేస్తుంది కదా. అందుకనేసి ప్రతి శని ఆదివారాల్లో అయితే చాలామంది బయటే ఉంటారండి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్, ఇలా ఏదైనా జాబ్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, రిలాక్స్గా ఉండాలి అని చాలా వరకు అనుకుంటున్నారు. ఇంతకుముందులాగా అక్కడే వంటింట్లోనే పడి ఉండడం అట్లా కాకుండా ఇప్పుడు
ఇప్పుడు ఆడవాళ్ళైతే ముందులా లేరండి నిజం చెప్పాలి అంటే. ఇంతకుముందు ఏంటంటే పనేంటో ఇల్లేంటో అంతవరకే ఉండేవాళ్ళు, పల్లెటూర్లలో వాళ్ళండి, సిటీస్లో కాదు. సిటీలో అయితే చాలా వరకు ఇలాగే ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనే ఉండి ఉండి మనకేంటంటే పల్లెటూర్లలో కాసేపు బయట కూర్చునేదానికి అట్లా బాగుంటుంది. వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చాలా బాగా అయిపోతుందండి. ఇప్పుడు నా సంగతే చూడండి, బెంగళూరులో ఉన్నాం మేము. ఎంతసేపు ఒక్కరే ఉండాలండి, మేమిద్దరమే ఉండాలి. ఇరుగు లేదు, పొరుగు లేదు, ఎవ్వరు లేరు. ఇక్కడైతే మొత్తము కమర్షియల్ ఏరియా, అస్సలు మాట్లాడేదానికి మనుషులే లేరనుకోండి. అట్లా ఉంటుంది పరిస్థితి కొంతమందిది. నాలాంటి వాళ్ళది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అసలు ఇక్కడ ఇల్లే లేవండి, మొత్తం కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవ్వరు కనిపించరు. మాట్లాడితే ఎంతసేపు ఫోన్లలో మాట్లాడుకోవాలి, లేకపోతే టీవీ చూడాలి, వంట చేసుకోవాలి, అంతవరకే. అలాంటి వాళ్ళకి ఏంటంటే అబ్బా ఇంట్లోనే ఉండి ఉండి మా వల్ల కావట్లేదు, కొంచెం అలా బయటికి వెళ్ళాలి అనిపిస్తుందండి. ఇలా నాలాగా ఇంకా ఎంతమందో ఉన్నారు ఇక్కడ సిటీస్లో. పల్లెటూరులో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎవరైనా సరే పలకరిస్తారు, బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. సాయంత్రం అయ్యేసరికి పగలంతా ఇంట్లో అది ఇది పని చేసుకోవడంతో సరిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి ఉదయాన్నే అట్లా వాళ్ళు ఇల్లు కనిపిస్తా మాట్లాడుకుంటా చాలా బాగుంటుందండి. మామూలుగా అందరూ కావాలి అనుకుంటే పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది లైఫ్. మనీ కావాలి, మనం రిచ్గా కొంచెం బాగా బ్రతకాలి అంటే మాత్రం సిటీస్కి రావాల్సిందే, తప్పదు. ఏదో సిటీస్లో ఉండి తెగ సంపాదించేస్తూ ఉన్నాం అనేది కాదు. ఇక్కడి ఖర్చుకి ఇక్కడ ఆదాయానికి అంతా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే సిటీ లైఫ్ బాగుంటుంది అన్నట్టు చాలామంది ఉంటారు కదా. అలాంటి వాళ్ళు సిటీస్లో ఉండడానికే ఇష్టపడతారు. నాలాంటి వాళ్ళు ఏంటంటే మా ఊర్లో ఉంటే బాగుంటుంది, మా ఊరి లైఫ్ బాగుంటుంది, స్వచ్ఛమైన గాలి అలా బాగుంటుంది అని నాలాంటి వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. నాలా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకైతే మా ఊరే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే సమ్మర్లో మాత్రం బెంగళూరులోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి. ఎంత ఎండాకాలమైనా కూడా లోపల రూమ్లో ఉంటే ఫ్యాన్ వేసుకున్నా చాలు, చాలా చల్లగా ఉంటుంది. మన ఊర్ల సైడు విపరీతమైన ఎండలు ఉంటున్నాయి కదా, ఇప్పుడు ఇంకా విపరీతంగా వస్తున్నాయి ఎండలు. అలాంటి ఎండల టైంలో ఇక్కడ బెంగళూరులో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందండి. ఇక్కడ ఉంటే చల్లగా ఉంటుంది. ఎవరైనా సరే పని 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 అనుకుంటూ అలాగే కూర్చోకుండా సాటర్డే సండే కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. అలా కాకుండా వీలు చూసుకొని వర్క్ చేసి 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 వీళ్ళకు కూడా మెంటల్ టెన్షన్ లాగా అయిపోతుంది. పిల్లలు కూడా అట్లాగే ఇంట్లోనే ఉండి ఉండి వాళ్ళకు కూడా చాలా బోర్ కొడుతుంది కదా. అలాంటి వాళ్ళు వీలు చూసుకొని సాటర్డే సండే పని పక్కన పెట్టేసి బయటకి ఎక్కడికో మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ప్లేసెస్ చాలా ఉంటాయండి. ప్రతి వీక్ మనీ ఖర్చు పెట్టేసేయాలి అంటే చాలామందికి అవ్వదు కదా. అలా కాకుండా మామూలుగా మీ ఇంటి పక్కన ఉంటే పార్కుకి వెళ్ళినా కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుందని నా ఉద్దేశము. ఇవన్నీ మీరు చెప్పకపోతే మాకు తెలీదా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడకండి. నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను అంతవరకే. కొంతమంది ఉంటారు కదా, అబ్బా వెళ్ళొచ్చులే, చెయ్యొచ్చులే, ఏమైందిలే, ఇప్పుడే ఏమైందిలే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. టైం చూసుకొని వీలు చేసుకొని కావాలని కొంచెం అలా బయటికి వెళ్తే మైండ్ రిలాక్స్గా చాలా రిలీఫ్గా ఉంటుందండి. మా పిల్లలు చూడండి, వాళ్ళ ఇంటి ముందు కార్ తెచ్చుకున్నారు, ఇట్లా వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నా వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి.